మండే నుండి కంప్లీట్గా MySQL మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ రోజు సెషన్ కంప్లీట్ చేసేస్తాను. Right now I'm sharing my screen. మనం ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నామంటే లైక్ ఫాలో అస్ అనే సెక్షన్కి సంబంధించిన థింగ్ని మనం ఏం చేద్దామంటే అచీవ్ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. ఈ ఫాలో అస్ అనే సెక్షన్ని క్రియేట్ చేయాలి అంటే ఎలా క్రియేట్ చేయాలి అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి ఫాస్ట్గా మనం ఏం చేద్దామంటే కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఏంటిది ఫాలో అస్ సెక్షన్ కంప్లీట్ చేయాలంటే ఇక్కడ ఉన్న అచీవ్మెంట్ అనేది చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే లేఅవుటింగ్ అనేది చేయాలి. లేఅవుటింగ్ అనేది చేయాలంటే ఎలా ఉండాలి, కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్లో ఫాలో అస్ పెట్టి ఒక బాక్స్, తర్వాత కింద ఉన్న ఇమేజెస్ పెట్టి ఒక్కొక్క బాక్స్ అవన్నీ కూడా అరేంజ్ చేయాలి. అంటే ఇలా లేఅవుటింగ్ చేసినాక ప్రతిదాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రతి భాగాన్ని కూడా బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్. మంచి ప్రోగ్రామర్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, డెవలప్ చేయాల్సిన దాన్ని ఏం చేస్తాడంటే భాగాలుగా విడగొడతాడు. దానిలో ఒకటి ఏంటిది అంటే ఫాలోవర్స్ అనే సెక్షన్ కంటైనర్ భాగము, తర్వాత ఫాలోవర్స్ అనే హెడ్డింగ్ భాగము, తర్వాత ఫాలోవర్స్ అనే అక్కడ ఇమేజ్ భాగము. ఈ మూడింటిని మనం ఎలా అచీవ్ చేస్తాము అనేది ఈ రోజు సెషన్లో కంప్లీట్ చేయడం అనేది జరిగిపోతుంది. ఈ ఫాలోవర్స్ అనే కంటెంట్ మొత్తాన్ని కూడా ఈరోజు ఒక 10 minutes లేట్ అయినా కానీ ఈ రోజుతో నేను ఏం చేస్తానంటే రెస్పాన్సివ్ వెబ్సైట్స్కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా అయిపోగొడతాను. ఇంకా నెక్స్ట్ నేను ఓన్లీ MySQL మాత్రమే చెప్తానే ఉంటాను. ఓకేనా? ఓకే. ఇదంతా కూడా కంప్లీట్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే మన కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. మన కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి మనం ఏం చేయాలి, ఒక రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ అనేది మనం చేయాలి. రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి, మనం బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి HTML-లో హెడ్ అనే పార్ట్ ఎక్కడైతే ఉందో ఆ హెడ్ అనే భాగంలో మనం ఏం చేయాలంటే బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని గురించాలంటే మనం లోడ్ చేసుకోవాలి. ఇలా లోడ్ చేయడాన్ని ఏమని పిలుస్తారంటే బూట్స్ట్రాప్ CDN అని పిలుస్తారు. అంటే బూట్స్ట్రాప్ CDN లోడ్ చేసేసాను. ఓకే, ఇక్కడ దాకా చేయడంలో ఎవరికి డౌట్ లేదు కదా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ. దాని నెక్స్ట్ పార్ట్లో ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటిది అంటే నెక్స్ట్ భాగం ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఇక్కడ ఉన్న కంటైనర్ లోపల ఫాలోవర్స్ అనే హెడ్డింగ్, తర్వాత ఇమేజ్ అనేది పెట్టాలి. మనం ఏం చేద్దాము, చుట్టూరు కూడా ఒకరికి వెళ్ళాలి. మనము మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లో HTML-లో బాడీ అనే భాగం ఎక్కడైతే ఉందో ఈ బాడీ అనే భాగం దగ్గరకు వచ్చి యువర్ కోడ్ గోస్ హియర్ అని ఉంది చూడు. యువర్ కోడ్ గోస్ హియర్ ఆ ఉన్న కంటెంట్ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే రిమూవ్ చేయాలన్నమాట. రిమూవ్ చేసి అక్కడ మనం ఏం చేయాలి డివ్ అనే ఒక ట్యాగ్తో ఒక HTML అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఈ క్రియేట్ చేసిన దానికి మనం ఏం చేయాలి ఒక కంటైనర్ క్రియేట్ చేశాం. ఆ కంటైనర్ లోపల ఏ బ్యాక్గ్రౌండ్ ఉందనేది మనం సెట్ చేయాలి. అలా సెట్ చేయాలి. కంటైనర్ లోపల మనం ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఏం కలర్ వేయాలి అనుకుంటున్నాను చూడు. ఏం కలర్ వేయాలి చూడు, కంటైనర్ లోపల ఏ కలర్ వేయాలి, వైట్ కలర్ అనేది వేయాలి. బూట్స్ట్రాప్ ద్వారా యూజ్ చేసి మనం చేయాలి అనుకో ఏ క్లాస్ నేమ్ అనేది వాడతాం, BG వైట్ అయినైనా ఇవ్వచ్చు, లేదా LIGHT లైట్ అయినా సరే ఇవ్వచ్చు అనమాట. వైట్ అనేది ఇస్తే ఏమైందంటే మన యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏమైందంటే ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది కంటైనర్ లోపల రావడం అనేది మనం చూడవచ్చు అనమాట. అంటే
ఫస్ట్ పార్ట్ని మనం ఏం చేసేసామంటే కంప్లీట్లీ డెవలప్ చేసేసాం. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఇక్కడ దాకా చాలా సార్లు చేసాం కాబట్టి ఎవరికి డౌట్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఇక్కడ ఫాలోవర్స్ అనే హెడ్డింగ్ ఉంది, తర్వాత దాని కింద ఏముందో చూడు ఇమేజెస్ అనేవి సెట్ చేయాలి. ఇలా సెట్ చేయాలంటే మనం ఒక వెబ్సైట్ లోపల కంటెంట్ని సెట్ చేయాలంటే మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? మనకి ఎన్ని మెథడ్స్లో కంటెంట్ని ఫిల్అప్ చేస్తాము? 3 ways ఆఫ్ మెథడ్స్లో మనం కంటెంట్ని ఫిల్ చేయొచ్చు అనమాట. ఒకదాన్ని స్టాటిక్ వెబ్సైట్ అంటారు, రెండో దాన్ని రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అంటారు, మూడో దాన్ని డైనమిక్ వెబ్సైట్స్ అంటారు. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, స్టాటిక్ అంటే అది మొద్దు తరహా బండ గుర్తుగా కొట్టడాన్ని ఏమంటారంటే స్టాటిక్ అంటారు. రెస్పాన్సివ్ అంటే ఏం చేస్తాం మనము, అన్ని డివైజెస్లో కూడా డివైజ్ యొక్క విడ్త్ని బేస్ చేసుకొని మన యొక్క డివైజ్ అనేది ఆ విడ్త్కు తగ్గట్లు అందంగా కనపడాలి అంటే మనం దేన్ని యూజ్ చేస్తామంటే రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ అనేది చేస్తాం. అలానే డైనమిక్ అంటే మీ అందరికీ చెప్పలేదు కాబట్టి మనం ఈరోజు చేద్దాం అనుకున్న టాస్క్ ఏంటి, రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ అనేది చేయాలి అనుకున్నాం. రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తాము సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని వాడి మనం ఏం చేస్తామంటే ఈ రెస్పాన్సివ్ వెబ్ డెవలప్మెంట్ అనేది చేస్తాం. ఈ సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ వాడాలి అంటే ఏం చేస్తాము, ఆల్రెడీ సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ మొత్తం కూడా ఏమైంది అంటే బూట్స్ట్రాప్ వాళ్ళు ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసి పెట్టారు. ఆ సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే బూట్స్ట్రాప్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసి పెట్టిన సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని యూజ్ చేసేసి మనం రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేస్తాం. అలా రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేసుకోవడం ద్వారా ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ని అందంగా మనం బిల్డ్ చేయొచ్చు. అలా బిల్డ్ చేయాలంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే మన డెవలప్మెంట్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఈ హెడ్డింగ్ ఈ కంటెంట్లు పెట్టే ముందు ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక కంటైనర్ని క్రియేట్ చేయాలి. కంటైనర్ని క్రియేట్ చేయాలంటే ఎలా అనేది మీ అందరికీ తెలుసు కదా. డివ్ అనే ఒక ట్యాగ్ తీసేసుకొని దాని యొక్క స్టార్టింగ్ ట్యాగ్లో క్లాస్ అట్రిబ్యూట్ వాడుతున్నామంటే మనం బూట్స్ట్రాప్ వాడామంటే బూట్స్ట్రాప్లో ఉన్న కంటెంట్ అంతా ప్రీ డిఫైన్డ్ కాబట్టి ఆ ప్రీ డిఫైన్డ్ దాన్ని యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడాలి. ఎందుకు క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడుతున్నాము, బూట్స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి కోడ్ని కూడా ఏం చేశారంటే సిఎస్ఎస్లో క్లాస్ సెలెక్టర్ను వాడేసి వాళ్ళు ఏం చేశారంటే ప్రీ డిఫైన్ చేశారనమాట. అంటే బూట్స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారు, క్లాస్ సెలెక్టర్ వాడి ప్రీ డిఫైన్ చేసి పెట్టారు. అందుకని మనం ఏం చేయాలి, క్లాస్ సెలెక్టర్ వాడారంటే మనం దేన్ని వాడాలి, ఏ అట్రిబ్యూట్ వాడాలి, మీ అందరికీ తెలుసు కదా, క్లాస్ అట్రిబ్యూట్ వాడాలి. అందుకని మనం బూట్స్ట్రాప్ వాడుతున్న ప్రతిసారి ఏం చేస్తున్నాం అంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాం. ఓకే డన్. ఇక్కడ నేనేం చేస్తానంటే వాల్యూ ప్లేస్లో కంటైనర్ అని ఇచ్చాను. అంటే ఏమైంది, మనం ఒక సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ లోపల ఒక కంటైనర్ని క్రియేట్ చేసేసాం. తర్వాత మనం ఏం చేయాలి, సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ వాడాలంటే కంటైనర్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి రో అనేది క్రియేట్ చేయాలి కంటైనర్ లోపల. అలానే ఏం చేస్తున్నాం, మళ్ళీ వెళ్ళేసేసి మీ అందరికి చెప్తున్నాను కాబట్టి అక్కడికి వెళ్ళి రో అని పెట్టాను. అంటే రో క్రియేట్ అయింది. రో క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి కాలం అనేది క్రియేట్ చేయాలి. కాలం అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే మళ్ళీ క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో ఏం చేశారంటే కాల్ హైఫన్ అని పెట్టారు. అంటే కాలం అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే మన ఇంట్లోకి వెళ్దాం. ఓకేనా, ఇప్పుడు మన యొక్క పీపీటీలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, మనం సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ వాడాం. సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ వాడాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం, రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేస్తున్నాం. ఈ రెస్పాన్సివ్ లేఅవుటింగ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము చెప్పాలి. ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను, ఫాలోవర్స్ అనే సెక్షన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. ఫాలోవర్స్ అనేది ఎలా ఉంది, బండి అక్షరాలతో ఉంది. అంటే దాన్ని ఏమంటారు, హెడ్డింగ్. ఆ హెడ్డింగ్ మొత్తం కూడా ఎట్లా ఉండాలి, అవైలబుల్ విడ్త్ ఎంతైతే ఉందో ఆ అవైలబుల్ విడ్త్ మొత్తం కూడా ఆక్యుపై చేసేటట్లు ఉండాలి. హెడ్డింగ్ అనేది ఏంటిది, ఒక బ్లాక్ లెవెల్ ఆఫ్ ఎలిమెంట్. ఒక బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్ని మనం క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, అవైలబుల్ విడ్త్ ఎంతైతే ఉందో అంత యూజ్ చేయాలి. యాక్చువల్గా చెప్పాలి అంటే మన స్క్రీన్ మీద కనపడే అవైలబుల్ విడ్త్ మొత్తం కూడా ఎన్ని గ్రిడ్ కాలమ్స్ని కలిగి ఉంటుంది వసంత, 12. అందుకని మనం ఇక్కడ ఏం చేద్దాం, 12 అని పెట్టేసాను అనుకో, నేను ఇప్పుడు డెవలప్ చేసే కంటెంట్ మొత్తం కూడా ఏమైందంటే 12 గ్రిడ్ కాలమ్స్ లో ఆక్యుపై చేస్తుంది అని దాని మీనింగ్ అనమాట.
ఇక్కడికి వచ్చేసేసి 12 గ్రిడ్ కాలమ్స్ ఇచ్చేసేసాను కాబట్టి ఇక్కడికి వచ్చి నేనేం చేశాను అంటే హెడ్డింగ్ అనేది డెవలప్ చేస్తున్నాను. H1 అనే ట్యాగ్తో నేనేం చేస్తున్నాను అంటే ఒక హెడ్డింగ్ అనేది డెవలప్ చేస్తున్నాను. ఏంటిది హెడ్డింగ్? ఫాలో అస్ అని చేసేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఫాలో అస్ అనేసి వచ్చేసేసేసింది. ఓకేనా? ఓకే. అలా కాకుండా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే నార్మల్ స్మాల్ అక్షరాలు ఇవ్వచ్చు. ఇప్పుడు నేను చూడు ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే బూట్స్ట్రాప్ యూటిలిటీస్లో ఇక్కడ ఉన్న అక్షరాలను స్మాల్ అక్షరాలుగా చేయొచ్చు, పెద్ద అక్షరాలుగా చేయొచ్చు. ప్రతి వర్డ్ యొక్క స్టార్టింగ్ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్గా ఇవ్వాలి అంటే దానికి కూడా ఒక కమాండ్ ఉంది. ఏం కమాండ్ నాన్న? కాసిమ్. ఏం కమాండ్ వాడతాము తెలీదా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫాలో అస్ అనేసి ఇట్లా రాసేస్తాను. దీన్ని నేనేం చేద్దామంటే మోర్ బ్యూటిఫుల్గా మారుద్దాం అనుకున్నాను. అలా మోర్ బ్యూటిఫుల్గా మారుద్దామంటే ఏం చేస్తానంటే ఈ హెడ్డింగ్ అంత అందంగా రావాలంటే మనం ఏం చేస్తాము సిఎస్ఎస్లోకి వెళ్ళి రూల్ సెట్ అనేది క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని మోర్ బ్యూటిఫుల్గా చేయొచ్చు అనమాట. అలా సిఎస్ఎస్ని సెలెక్టర్ని యూజ్ చేసేసి కనుక మనం అలా స్టైలింగ్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసేసి రూల్ సెట్ రాయాలి. ఒక సిఎస్ఎస్లో రూల్ సెట్ అనేది రాయాలంటే మనం ఏం చేయాలి? సిఎస్ఎస్ సెలెక్టర్ అనేది ఫస్ట్ మనం యూజ్ చేయాలి. సిఎస్ఎస్ సెలెక్టర్లో ఫస్ట్ మనం ఏది యూజ్ చేద్దాము? ఏం యూజ్ చేద్దాం? క్లాస్ సెలెక్టర్ వాడదాం. అంటే డాట్ అనేది పెట్టా అంటే క్లాస్ సెలెక్టర్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? హెడ్డింగ్ అనే భాగాన్ని చేస్తున్నాను కాబట్టి మన కంటెంట్ ఏంది? ఫాలో హైఫన్ అస్ హైఫన్ సెక్షన్ హైఫన్ ఏంటిది మనం చేస్తుంది? హెడ్డింగ్ అనే భాగం కాబట్టి హెడ్డింగ్ అని పెడుతున్నాను. పెట్టేసేసి నేనేం చేశానంటే ఒక ఫ్లవర్ బ్రేస్ అనేది ఓపెన్ చేశాను. ఓకే. తర్వాత నేనేం చేశానంటే ఈ క్లాస్ సెలెక్టర్లో ఇచ్చిన ప్రతి ప్రాపర్టీ కూడా ఏ HTML ఎలిమెంట్కి అయితే అప్లై అవ్వాలనుకుంటున్నామో ఆ HTMLకి మనం ఏం చేయాలంటే ఈ క్లాస్ సెలెక్టర్ దగ్గర రాసిన క్లాస్ నేమ్ని తీసుకెళ్ళి ఏ ఎలిమెంట్కి అయితే ఆ ప్రాపర్టీస్ అప్లై అవ్వాలి అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి మనం క్లాస్ సెలెక్టర్ వాడాం కాబట్టి ఏం చేయాలి? క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్లో క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూడాలి. అప్పుడు ఏమైందంటే మనం ఏ స్టైల్స్ అయితే అప్లై చేస్తూ ఉంటామో ఈ సిఎస్ఎస్ క్లాస్ సెలెక్టర్లో ఆ స్టైల్స్ అన్నీ కూడా మన యొక్క ఎలిమెంట్కి అప్లై అవుతూ ఉంటాయి. ఇలా చేయాలి అంటే నా టెక్స్ట్ మొత్తాన్ని అందంగా మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఏమేమి ప్రాపర్టీస్ వాడాలి అవన్నీ కూడా వాడేద్దామా? ఫస్ట్ కలర్ అనేది బ్లాక్ కలర్లోనే ఉంచేద్దాం. తర్వాత మన టెక్స్ట్ అంతా కూడా అందంగా రావాలి అంటే ఏం చేద్దాము? మొదటి ప్రాపర్టీ ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ ఇచ్చేసేసి రోబోట్ అని ఇచ్చారు. అంటే ఫాంట్ ఫ్యామిలీ అంటే ఏంది? మనం అక్షరాలు రాసేటప్పుడు మనం ఏం చేస్తాము? నార్మల్ స్క్రిప్ట్ వర్డ్స్ అనేసి కర్సివ్ వర్డ్స్ అనేసి లూసిడ్ వర్డ్స్ అని రాస్తూ ఉంటాం కదా. అలానే మనకు తెలియకుండానే మన కంప్యూటర్లో ఏముంటాయి అంటే కొన్ని వేల స్టైల్స్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో మన టెక్స్ట్ అనేది ఏ స్టైల్ ఆఫ్ టెక్స్ట్ కావాలి అనే దాన్ని బట్టి మనకు కావాల్సిన స్టైల్ని మనం ఎంప్లాయ్ చేయవచ్చు అన్నమాట. అలా అప్లై చేయాలి అంటే ఏం చేస్తామంటే ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీ యూజ్ చేయడం ద్వారా అప్లై చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ ప్రాపర్టీని అప్లై చేస్తాను. అప్లై చేస్తే నా టెక్స్ట్ అంతా కూడా ఈ స్టైల్లోకి వచ్చేసింది. నా దగ్గర ఉన్న టెక్స్ట్ అంతా చూడు బండి అక్షరాల్లో ఉంది, అంటే చాలా పెద్ద సైజులో ఉంది. దీన్ని ఏం చేద్దాం అంటే కొంచెం చిన్న సైజులోకి మారుద్దాం అనుకున్నాం. అలా మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫాంట్ హైఫన్ సైజ్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట. ఈ ప్రాపర్టీ వాడేసి వాల్యూ ప్లేస్లో నేనేం చేశాను అంటే 28 పిక్సెల్స్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు చూడు నా టెక్స్ట్ అనేది కొంచెం చిన్న సైజులోకి వచ్చేసేసిందా? ఓకే. అలానే నా టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ చూస్తే ఎలా ఉందో చూడు ఒకసారి. ఇక్కడ చూస్తే ఎలా ఉంది? ప్రతి లెటర్ కూడా ఎలా ఉంది? బండగా ఉందన్నమాట. అంటే మన టెక్స్ట్ని బండ అక్షరాల్లోకి మార్చాలి అంటే మనం ఒకటి చేయొచ్చు అన్నమాట. ఎలా చేస్తామంటే ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లో మనం ఏం చేద్దాము? 700 అని చేద్దాం. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో ఆ టెక్స్ట్ అంతా కూడా ఏమైందో చూడనా? ఏమైంది? బండ అక్షరాల్లోకి వచ్చేసేసింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? ఓకే. అలానే మన యొక్క టెక్స్ట్ అంతా కూడా ఎక్కడ ఉండాలో చూడు. మన టెక్స్ట్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. అక్కడ ఇదంతా ఎక్కడ ఉందో చూడు. మన హెడ్డింగ్ అంతా కూడా ఎక్కడ ఉంది నాన్న? సెంటర్లో ఉంది. ఇప్పుడు మన టెక్స్ట్ అంతా కూడా సెంటర్లోకి రావాలంటే ఏం చేయాలి? ఇది ఇక్కడ చూడు టెక్స్ట్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. టెక్స్ట్ అంతా కూడా సెంటర్లోకి రావాలంటే మనం ఏం చేయాలి?
టెక్స్ట్ హైఫన్ ఎలైన్ అనే ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ లో సెంటర్ అని చేసేసాం అనుకో, అప్పుడు ఏమైందంటే మన టెక్స్ట్ మొత్తం కూడా సెంటర్ లోకి వచ్చేసేసింది. ఓకే, ఇంకా ఒక్కసారి మన యొక్క స్క్రీన్ ని గమనిద్దాం. స్క్రీన్ ని గమనించామనుకో, చూడు పైన ఉన్న ఫాలోవర్స్ అనే దాని పైన చాలా స్పేస్ ఉంది కంటైనర్ కి. మనం ఇక్కడ చూసిన దానికి చూడు ఏముందో, స్పేస్ అనే లేదు. ఇక్కడ ఉన్న కంటైనర్ ఏదో తెలియాలి అంటే మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇన్స్పెక్ట్ అనేది చెక్ చేసేసాం అనుకో, అప్పుడు ఏమైంది అంటే మీకు అక్కడంతా కూడా కనపడిద్ది అనమాట. మనం చేసిందంతా కూడా ఏమైందో చూడు, కంటైనర్ ఎక్కడైతే ఉందో పై లైన్ ని కంటైనర్ అంటారు అనమాట. ఆ కంటైనర్ కి ఈ హెడ్డింగ్ కి మధ్యలో స్పేస్ అనేది రావాలి కదా, నా దగ్గర స్పేస్ అనేది ఉందా, లేదు. నేను ఇప్పుడు నా ఎలిమెంట్ కి స్పేస్ అనేది ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి నాన్న, ప్యాడింగ్ అనేది చేయాలి. అలా ప్యాడింగ్ అనేది చేయాలి అంటే ఈ కంటైనర్ లోపల చేస్తున్నాం కాబట్టి మనం తీసుకున్న కంటైనర్ దగ్గరికి వెళ్ళి ప్యాడింగ్ అనేది చేయాలి అంటే పి అని రాసేసేసి, ఎక్కడ టాప్ పొజిషన్ లో కాబట్టి స్పేస్ కావాల్సింది టీటీ అని రాసేసాను. అంటే ఏంటి దాని ప్రాపర్టీ మీనింగ్, ప్యాడింగ్ హైఫన్ టాప్ అని రాసేసాను అనమాట. హైఫన్ ఏం చేస్తానంటే 5 అనే నెంబర్ వేసేస్తాను. అంటే మ్యాక్సిమం నెంబర్ ఎంత ఇస్తారంటే బూస్ట్రాప్ లో 5 అనేది ఇస్తారన్నమాట. అంతకంటే ఎక్కువ అనేది ఎవరు ఇవ్వరు. సో అలా ఇవ్వంగా ఏమైందో చూడు, నా హెడ్డింగ్ అనేది చూడు ఏమైందో, కంటైనర్ నుండి మన హెడ్డింగ్ అనేది ఏమైంది, చాలా కిందకి రావడం అనేది మనం గమనించేస్తాం అనమాట. దీంట్లో ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? ఇక్కడికి వెళ్ళి 6 ఇద్దాం, ఏమైందో చూద్దాం. 6 ఇస్తే అప్లై కావట్లేదు. అంటే మనం ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ఇవ్వాలంటే ఎక్కడి నుండి ఎక్కడ దాకా ఇవ్వచ్చు, 0 నుండి 5 వరకు మాత్రమే ఇవ్వాలన్నమాట. అంతకంటే ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే అది ఓవర్ రైడ్ అవుతుంది. ఆ ప్రాపర్టీ అనేది అసలు అప్లికబులే కాదు. ఓకే, అలానే మనం రాసిన కంటెంట్ చివరి కూడా మనకి ఏం కావాలంటే స్పేస్ అనేది కావాలి కాబట్టి TB-5 అని కూడా ఇచ్చేస్తాం. ఓకే సార్, ఓకే సార్. ఇక్కడ దాకా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? Anybody have any doubt? Okay, thank you very much. And the next part లోకి వెళ్దాం. నెక్స్ట్ భాగం ఏంటిది? నెక్స్ట్ భాగం కనుక ఫాలోవర్స్ అనే సెక్షన్ కంటైనర్ లో నెక్స్ట్ భాగం ఏముందో చూడు. అక్కడ ట్విట్టర్ కి సంబంధించిన ఐకాన్ సెట్ చేయడం, ఇన్స్టాగ్రామ్ కి సంబంధించింది, లింక్డ్ఇన్ కి సంబంధించిన ఏం కావాలి మనం సెట్ చేయాల్సింది ఏమైనా అవసరం, ఐకాన్స్ అనే వాటిని సెట్ చేయాలి. ఐకాన్స్ ని సెట్ చేయాలి అంటే మనం జనరల్ గా అయితే ఐకాన్స్ సెట్ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్తాము, icons.getbootstrap.com అనే వెబ్సైట్ లో కనుక వెళ్ళామనుకో, మనం ఏముంటాయి అక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ఐకాన్స్ ఉంటాయి. కాబట్టి వాటిల్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఐకాన్స్ అన్నిటిని తీసుకొని వచ్చేసేసి మనం సెట్ చేసేసుకుంటాం అనమాట. icon.getbootstrap.com అనేసి ఒక వెబ్సైట్ ఉంటుందని మనం చేసేసాం కదా, రోజు చూస్తున్నాం కదా. మనం రోజు ఇంతకు ముందు ఐకాన్ కావాలంటే, యారో మార్క్ కావాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము చూడు ఒకసారి. icons.getbootstrap.com అనే ఒక వెబ్సైట్ ఉందా? icons.getbootstrap.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ కిందకి జరుపుతా ఉన్నాం అనుకో, ఏమైంది, 1 సెకండ్, ఇక్కడ మనం కిందకి జరుపుతా ఉంటే ఏమైందంటే 1 సెకండ్ లోడ్ అవ్వడానికి టైం టేకింగ్ తీసుకుంటున్నాం. ఏమైంది అంటే ఇక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే మనకి ఏమవుతుంది అంటే ఐకాన్స్ అన్నీ కూడా ఉంటా ఉంటాయి అని తెలుసు కదా మీ అందరికీ కూడా. ఇట్లా ఐకాన్స్ అన్నీ కూడా మనకు కావాల్సిన ఐకాన్స్ అన్నీ ఇక్కడ ఉంటా ఉంటాయి అని మనకు తెలుసు కదా. వీటిల్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఐకాన్ ఏదైతే ఉందో అది తెచ్చుకోవచ్చు అన్నమాట. దీనిలో ఏముంటాయి అంటే యారో మార్కులు, ఎక్స్లు, ఇలాంటి సింబల్సే ఉంటాయి అన్నమాట. మనకు కావాల్సిన సింబల్స్ అనేవి ఇక్కడ ఉండవు అనమాట. అంటే మనం ఏంది ఇన్స్టాగ్రామ్ కి సంబంధించినవి, ట్విట్టర్ కి సంబంధించినవి అలాంటి ఐకాన్స్ అనేవి మనకు కావాలి. అంతేనే కాదు, ట్విట్టర్ కి సంబంధించినవి, ఇన్స్టాగ్రామ్ కి సంబంధించినవి, లింక్డ్ఇన్ కి సంబంధించిన ఐకాన్స్ అనేవి కావాలి. అంటే మనం చూసిన icons.getbootstrap.com అనే వెబ్సైట్ లో మనకు చూస్తే లిమిటెడ్ ఆఫ్ ఐకాన్స్ మాత్రమే అక్కడ ఉంటాయి అన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఐకాన్స్ అన్ని కూడా అక్కడ అవైలబుల్ గా ఉండవు అన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఐకాన్స్ ని మనం అవైలబుల్ గా ఉండాలి అంటే మనం icons.getbootstrap.com అనే వెబ్సైట్ లో మనం చూస్తే మనకు దొరకవు అన్నమాట. అలాంటి వాటిని మనం పొందాలి అంటే మనం ఏం చేయాలి అంటే మరొక వెబ్సైట్ లోకి వెళ్ళాలన్నమాట. దాన్ని ఏమంటారంటే fontawesome.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన ఐకాన్స్ అన్నిటిని కూడా మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో మీకు చెప్పాను, fontawesome.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఎలా రిజిస్టర్ అవ్వాలి,
ఎలా లాగిన్ అవ్వాలో మీ అందరికి చెప్పాను కదా, అదంతా కూడా ఏం చేద్దామంటే ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్ళడం అనేది డైరెక్ట్గా చేసేస్తున్నాం. ఆ font.awesome.com అనే వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఏమవుతాయి అంటే మనకు కావాల్సిన ఐకాన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అందుకోసం ఏం చేశానంటే font.awesome.com అనే వెబ్సైట్ని క్లిక్ చేశాను. హైపర్ స్టార్ట్ అన్నాం అనుకో, మనం ఎక్కడికి వెళ్తామంటే స్టార్ట్ అనే పేజీలో వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా, ఇక్కడికి వెళ్ళాక మనం ఏం చేయాలంటే యువర్ కిడ్స్ అనే ఒక కాలం ఉంటుంది అనమాట. ఆ యువర్ కిడ్స్ అనే కాలం మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి కొంచెం స్క్రోల్ డౌన్ అవుతా ఉంటే ఏమైందంటే మన యొక్క పేజ్ అనేది చూపిస్తుంది అనమాట. మనకేం చేస్తారంటే ఈ వెబ్సైట్లో కనుక మనం లాగిన్ అయ్యామనుకో, మనం ఒక యూజర్ కదా, యూజర్కి సంబంధించిన ఒక కోడ్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. అదేంటిదంటే ఇది మన యొక్క కోడ్ అనమాట. ఆ యూజర్కి సంబంధించిన కోడ్ ఆ యూజర్ కాలంలోకి వచ్చేసేసి ఓపెన్ అని ఉంటుంది అనమాట. మన యొక్క యూజర్ కాలం, ఆ కాలంని ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లోకి వెళ్ళగానే మనం ఏం చేయాలంటే ఒక కోడ్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఈ font.awesome.com అనే వెబ్సైట్లో ఉన్న కోడ్లన్నీ కూడా మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి రావాలి అంటే మనం ఏం చేయాలంటే font.awesome.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మన యొక్క యూజర్, మనమే కదా యూజర్ని, మన యొక్క యూజర్ పోర్టల్లోకి వెళ్ళేసేసి మనం ఏం చేయాలంటే అక్కడ సెటప్ అంటే మన యొక్క యూజర్కి సంబంధించిన ఒక కోడ్, ఒక స్క్రిప్ట్ ఉంటుంది అనమాట. ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని ఏం చేయాలంటే ఈ font.awesome.com అనే వెబ్సైట్కి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తాన్ని తీసుకొచ్చి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లో యాడ్ చేయాలన్నమాట. అలా యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే యూజర్ పోర్టల్లోకి వెళ్ళేసేసి యూజర్ పొజిషన్లోకి వెళ్ళి సెటప్ అనే ఒక కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఒక కోడ్ అనేది మీకు కనపడతా ఉంటుంది అనమాట. ఈజీ ఇన్స్టాలేషన్ అంటారనమాట. మన font.awesome.com అనే వెబ్సైట్లో ఉన్న కోడ్, దాంట్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా మన యొక్క ఎలిమెంట్కి అప్లై కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి ఇన్స్టాలేషన్ అనే సంబంధించిన ఒక స్క్రిప్ట్ మనం ఏం చేయాలంటే కాపీ చేసుకోవాలి. ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి ఈ హెడ్ అనే భాగంలో మనం బూట్స్ట్రాప్కి సంబంధించిన కోడ్ అంతా కూడా రాసేసాం కదా, ఆ కోడ్ కింద లైన్లోకి వచ్చేసేసి మనం కాపీ చేసుకున్న font.awesome.com అనే వెబ్సైట్కి సంబంధించిన యూఆర్ఎల్, ఇన్స్టాలేషన్కి సంబంధించిన కిట్ యూఆర్ఎల్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసుకున్న తర్వాత ప్లే అరౌండ్ చేసి చూసాను, ఎలాంటి చేంజెస్ అనేది రాలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ మీ అందరికీ కూడా ఇంతకు మొదలు ఏం చేశాను చూడు, సిఎస్ఎస్లోకి వెళ్ళి పైన ఇంపోర్ట్ అనే ఒకటి ఉంది చూడు. ఈ లైన్ మీనింగ్ ఏంటి అంటే మనకు కావాల్సిన ఫాంట్ ఫ్యామిలీస్ యొక్క స్టైల్స్ అన్నీ కూడా మన యొక్క ఎలిమెంట్కి అప్లై కావాలి అంటే మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించిన యూఆర్ఎల్ని లోడ్ చేస్తూ ఉన్నాం అనమాట. అలా లోడ్ చేసుకున్నప్పుడే మనకు కావాల్సిన స్టైల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అలానే ఫాంట్కి సంబంధించిన font.awesome.కి సంబంధించిన లోగోస్ అన్నీ మనకు కావాలి అనుకుంటే, ఐకాన్స్ అన్నీ మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వెబ్సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ని మనం ఏం చేసుకోవాలంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లో లోడ్ చేసుకోవడం అనేది చేయాలన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడీ హ్యావ్ ఈ లాగిన్ అవ్వడంలో కానీ, ఆ కోడ్ని కాపీ చేసుకోవడంలో కానీ, కోడ్ కిట్ని కాపీ చేసుకోవడంలో కానీ, పేస్ట్ చేసుకోవడంలో కానీ ఎవరికైనా సరే డౌట్ ఉందా? లేదు కదా, ఓకే. మన యొక్క పీపీటీలో ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, ట్విట్టర్కి సంబంధించిన ఐకాన్ అనేది మనకు కావాలన్నమాట. ఆ ఐకాన్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసేసి మెయిన్ పేజీలోకి వచ్చేసి ఐకాన్స్ అనే కాలం మీద క్లిక్ చేయాలన్నమాట. ఈ ఐకాన్స్ అనే కాలం మీద క్లిక్ చేస్తే ఒక సెర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సెర్చ్ బార్లో ఏమవుతుంది అంటే దాదాపు 30,000 ఆఫ్ ఐకాన్స్ అనేవి ఆల్రెడీ అక్కడ ఉంటాయి అన్నమాట. అవన్నీ మనం వెతుక్కోవడం కష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసేసి మనకి ఏ ఐకాన్ అయితే కావాలో ఆ ఐకాన్ని సెర్చ్ చేసేసి ఎంటర్ కనుక చేసేసామనుకో మనకు ఆ ఐకాన్కి సంబంధించిన అన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే ఈ పేజ్లో ఓపెన్ అవుతూ ఉంటాయి. వాటిల్లో మనకి ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని మనం ఏం చేయాలంటే చూస్ చేసుకోవాలంటే మనకి ఈ టైప్ ఆఫ్ ఇమేజ్ కదా కావాల్సింది. అందుకని ఈ ఇమేజ్ని నేనేం చేసుకున్నాను అంటే చూస్ చేసుకుంటే నాకు ఈ ఇమేజ్ అనేది వచ్చేసేసింది. దానికి సంబంధించిన కోడ్ అంతా కూడా ఏముంటుంది అంటే రైట్ సైడ్లో ఉంటుంది అనమాట, ఐ అనే ట్యాగ్. ఈ ఐ అనే ట్యాగ్కి సంబంధించిన కాలం మీద కనుక మనం క్లిక్ చేసేసామనుకో అక్కడ ఉన్న కోడ్ అంతా కూడా ఏమైందంటే కాపీ అయిపోయింది. ఆ కాపీ అయిన కోడ్ని మొత్తాన్ని మనం ఏం చేసుకోవాలంటే తీసుకొని మన యొక్క బాడీ పార్ట్ ఎక్కడైతే ఉందో ఈ ఫాలోవర్స్ కిందే కదా మనం పెట్టాలనుకుంటుంది, ఇక్కడికి వచ్చేసేసి దానికి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తే పేస్ట్ చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది అనేది చూద్దాం.
అప్పుడు ఏమైందో చూడు, ఏమైంది మనకి, ఏమైంది నాన్న, ఏమైంది, ఐకాన్ అనేది వచ్చేసేసింది. ఈ ఐకాన్ ఇలా తీసుకురావడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే, థ్యాంక్ యూ. అండ్ ద నెక్స్ట్ పార్ట్లో కదా, ఇక్కడ కనుక మనం చూసేసామనుకో, ఈ ఫాలోవర్స్ అనే సెక్షన్లో ట్విట్టర్ ఐకాన్ అనేది మనం సెట్ చేస్తాం. ఈ ఐకాన్ అనేది చూడడానికి ఎలా ఉంది, చాలా బుడ్డదిగా ఉంది. ఆ బుడ్డదిగా ఉంది కాబట్టి దాన్ని కొంచెం పెద్దదిగా చేయాలి అంటే ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. మనం సెట్ చేసుకున్నప్పుడు ఏమైంది చూడు, చిన్న ట్విట్టర్ ఐకాన్ అనేది మనకు వచ్చింది. దాన్ని మనం పెద్దదిగా సైజింగ్ అనేది చేసుకోవాలంటే ఎలా చేస్తాం అనేది ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి నేర్చుకుందాం. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్లోకి వెళ్ళేసి రూల్ సెట్ అనేది రాసుకోవాలన్నమాట. రూల్ సెట్ రాయాలి అంటే ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వచ్చేసేసి సిఎస్ఎస్లో మనం ఏం చేద్దాం, ఒక రూల్ సెట్ రాయాలంటే ఒక క్లాస్ సెలెక్టర్ వాడండి. ఏ క్లాస్ సెలెక్టర్, మన దగ్గర చాలా సెలెక్టర్స్ ఉన్నాయి, దాంట్లో ఏ సెలెక్టర్ వాడదాము, క్లాస్ సెలెక్టర్ వాడదాం. క్లాస్ అంటే డాట్ అనేది వాడాము. డాట్ అనేది వాడేసి మనం సెట్ చేస్తుంది ఐకాన్స్ కాబట్టి ఐకాన్ అని రాసుకున్నాను. క్లాస్ నేమ్ రాసుకొని ఒక ఫ్లవర్ బ్రేస్ అనేది ఓపెన్ చేసేసి కిందకు వచ్చాను అనమాట. ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ ఉన్న స్టైల్స్ అన్నీ కూడా మన యొక్క ఎలిమెంట్కి అప్లై కావాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్న క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ని కాపీ చేసుకొని ఏ ఎలిమెంట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ లోపల క్లాస్ అనే యాట్రిబ్యూట్ లోపల మాత్రమే ఈ క్లాస్ సెలెక్టర్ని అప్లై చేయాలన్నమాట. క్లాస్ నేమ్ని అప్లై చేయాలి. అప్లై చేయాలి క్లాస్ అనే యాట్రిబ్యూట్ లోపల చాలా క్లాస్ నేమ్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన క్లాస్ నేమ్ను కూడా అక్కడ యాడ్ చేయాలంటే ఏం చేయాలి, అక్కడ ఉన్న క్లాస్ నేమ్ తర్వాత స్పేస్ ఇచ్చేసేసి మన దగ్గర ఉన్న క్లాస్ నేమ్ని ఏం చేయాలంటే పేస్ట్ చేసేసామనుకో, అప్పుడు ఏమవుతుందంటే మనం ఇచ్చిన స్టైల్స్ అన్నీ కూడా ఈ ఎలిమెంట్కి అప్లై అవుతూ ఉంటాయి అనమాట. ప్లే అరౌండ్ చేసి చూసాను, ఏమి స్టైల్స్ ఇవ్వలేదు కాబట్టి అలానే ఉంటుంది. తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ నా లోగో అంతా కూడా ఎలా ఉండాలో చూడు, నా పెట్ట మొత్తం ఎలా ఉండాలి, ట్విట్టర్ పెట్ట మొత్తం కూడా ఎలా ఉండాలి, గోల్డ్ కలర్లో, ఆరెంజ్ కలర్లో ఉండాలి. అలా ఆరెంజ్ కలర్లోకి వచ్చి కనపడాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ పెట్టకి మనం ఏం చేయాలంటే కలర్ అనే ఒక ప్రాపర్టీ అనేది అప్లై చేయాలి. కలర్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తాం. తర్వాత వాల్యూ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, నేమ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు హెక్స్ కోడ్ అయినా ఇవ్వచ్చు. హెక్స్ కోడ్ అనేది ఇవ్వాలి అంటే వెరైటీ ఆఫ్ కలర్స్ కావాలంటే ఏం చేయాలి, ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి, మనకు కావాల్సిన కలర్ కావాలంటే కలర్ పిక్కర్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఏ కలర్ అయితే నీకు కావాలనుకుంటున్నావో ఆ కలర్ మీద కసరం చేసేసి ఏ టైప్ ఆఫ్ వెరైటీ కావాలో అక్కడికి కసరం తీసుకొచ్చేసి ప్లేస్ చేసామనుకో, కింద కనుక మనం చూస్తే ఏమైందంటే ఒక కోడ్ అనేది కింద జనరేట్ అయి ఉంటుంది. ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి నేనేం చేశానంటే ఇక్కడ ప్లేస్ చేశాను. ఈ కోడ్ని ఏమంటారంటే హెక్స్ కోడ్ అంటారు. ఈ హెక్స్ కోడ్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. మన పెట్ట చూడు ఎలా వచ్చిందో ఆ స్టైల్, ఆ కలర్ అనేది దానికి అప్లై అయిపోయింది. తర్వాత మనం చూస్తే ఏమైందో చూడు, మన యొక్క పెట్ట మొత్తం కూడా ఎలా ఉంది, చిన్న సైజులో ఉంది అన్నమాట ట్విట్టర్ అనే పెట్ట. ఆ పెట్టని నేనేం చేద్దాం కొంచెం పెద్ద సైజులోకి తీసుకెళ్దాం అనుకున్నాను. ఏదైనా ఒక టెక్స్ట్ని పెద్ద సైజులోకి తీసుకురావాలంటే ఏ ప్రాపర్టీ వాడాలి మనము, ఫాంట్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ అనేది వాడడం ద్వారా ఈ పెట్టకి మనం సైజ్ అనేది పెంచవచ్చు అన్నమాట. ఫాంట్ హైఫన్ సైజ్ అని రాసేసేసి నేనేం చేశానంటే 20 పిక్సెల్స్ అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఆ పెట్ట చిన్న సైజులో ఉంది, నాకు ఇంకా పెద్ద సైజు కావాలి. అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి 20 తీసేసి 30 పెట్టాను. అప్పుడు ఇంకొంచెం పెద్దదైతే బాగుంటుంది అనిపించింది. అప్పుడు ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే 35 అని పెట్టాను. 35 అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. ఆ పెట్ట అనేది కొంచెం నీట్గా అందంగా కనపడింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఈ ట్విట్టర్ ఐకాన్కి సంబంధించిన ఏం చేసేసామంటే లోగోని సెట్ చేయడం అనేది చేసేసాను. అలానే అక్కడ ఉన్న ట్విట్టర్ ఐకాన్ యొక్క సైజుని ఏం చేస్తానంటే పెంచడం అనేది చేస్తాను. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఎనీబడి హ్యావ్? మన యొక్క అవుట్పుట్ ఇలా వచ్చేసింది. ఓకేనా? దాని నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటిది, మన యొక్క ఈ ట్విట్టర్ అనే పెట్టకి చుట్టూరు కూడా ఏముండాలి, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఉంది. అలా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనం రప్పించాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంటైనర్ అనేది క్రియేట్ చేసేసి
ఆ కంటైనర్కి మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయొచ్చు అన్నమాట. అలా కాకుండా డైరెక్ట్గా ఇచ్చామనుకో అది ఫాల్స్ మెథడ్ అంటారు. ఎందుకంటే మనం HTML ఎలిమెంట్ ఇవ్వడం ద్వారా మాత్రం ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై చేయొచ్చు. మనం ఇక్కడ కనుక చూస్తే ఐ అనే ట్యాగ్ వాడాం. ఐ అనే ట్యాగ్తో మీకు ఎప్పుడు కూడా నేను నేర్పలేదు కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే ఒక కంటైనర్ని యాడ్ చేసుకొని ఆ కంటైనర్ ద్వారా మనం ఏం చేయాలంటే మన యొక్క పెట్టెకి బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వడం అనేది ఎలా అనేది మనం ఒక్కసారి నేర్చుకున్నాం. అలా ఇవ్వాలి అంటే ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. అలా చేయాలి అంటే ఏం చేయాలి, ఒక డివ్ అనే ఒక ట్యాగ్తో ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేసేసి దాని లోపల స్టైలింగ్ అనేది చేయాలంటే CSSలోకి వెళ్ళేసి ఒక రూల్ సెట్ రాసేసేసి దాంట్లో మల్టిపుల్ ప్రాపర్టీస్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే స్టైలింగ్ అనేది చేయొచ్చు అన్నమాట. అలా ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకేనా. ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ ఈ ఐకాన్కి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ పెట్టె మొత్తాన్ని కూడా ఏం చేద్దాం అంటే బ్యాక్గ్రౌండ్లో నాకు ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కాబట్టి ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కట్ చేసేసుకొని నేనేం చేశానంటే ఒక డివ్ అనే ట్యాగ్తో ఒక కంటైనర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఆ కంటైనర్ లోపల నేనేం చేశానంటే మన దగ్గర ఉన్న థింగ్ని ర్యాప్ చేసుకున్నాను. ఎలిమెంట్ని ఏం చేశానంటే ప్లేస్ చేశాను. ఇలా ప్లేస్ చేసేసాను అంటే ఏం చేశాను, కంటైనర్ లోపల ఏం చేసేదంటే ఈ ఐకాన్ని పెట్టాను. పెట్టి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఎలాంటి చేంజెస్ అనేవి లేవు. ఎందుకంటే నేను కంటైనర్ కానీ ఇక్కడ ఉన్న ఎలిమెంట్ కానీ ఎలాంటి చేంజెస్ అనేది అప్లై చేయలేదు. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈ పెట్టే వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రావాలి అనుకున్నాను. అలా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రావాలి అంటే మనం ఏం చేశానంటే మళ్ళీ ఏం చేశాను, CSSలోకి వెళ్ళి రూల్ సెట్ రాసేసాను. అలా రూల్ సెట్ రాయాలంటే ఏం చేసేసాను, CSSలో ఉన్న ఒక క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసి మనం స్టైలింగ్ చేద్దాం అనుకున్నాం. క్లాస్ సెలెక్టర్ వాడగానే దాని పక్కన ఏం చేయాలి, ఒక నేమ్ అనేది పెట్టాలి. నేమ్ పెట్టాలి అంటే ఏంటిది, మనం దేని గురించి రాస్తున్నాము ఫాలోవర్స్ అనే దాని గురించి కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నాం. ఫాలో హైఫన్ అస్ హైఫన్ ఏంటిది ఐకాన్ని సెట్ చేస్తున్నాం. ఐకాన్ హైఫన్ కంటైనర్ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ఐకాన్కి కంటైనర్లో పెట్టేసి స్టైలింగ్ అనేది చేస్తున్నాను. దాని మీనింగ్ చెప్పాను అన్నమాట. చెప్పేసేసి నేను ఏం చేశాను అంటే ఒక ఫ్లవర్ బ్రేస్ అనేది ఆన్ చేశాను. ఇప్పుడు నేను అప్లై చేసే ప్రతి స్టైల్ కూడా ఆ ఎలిమెంట్ అప్లై అవ్వాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ ఈ క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ని కాపీ చేసేసుకొని HTML దగ్గరికి వచ్చేసేసి ఏ ఎలిమెంట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నానో ఆ ఎలిమెంట్కి కంటైనర్ కాబట్టి నేను అప్లై చేద్దాం అనుకుంటుంది ఈ కంటైనర్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ అనే క్లాస్ సెలెక్టర్ వాడాను కాబట్టి ఏం వాడాలి, క్లాస్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. క్లాస్ అనే యాట్రిబ్యూట్ అప్లై చేసేసి వాల్యూ ప్లేస్లో క్లాస్ నేమ్ అనేది ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. ఎందుకంటే నాకు ఎలాంటి చేంజెస్ రాలేదు. ఎందుకంటే నేను ఏ ఎలిమెంట్కి కూడా కింద ప్రాపర్టీ అప్లై చేయలేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా పెట్టే వెనకాల ఏముంది, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ చేయాలి అంటే ఏం చేశాను, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లో నేను ఏం చేశానంటే ఒక హెక్స్ కోడ్ వాడాను. ఏంటిది, వాళ్ళు వాడిన కలర్ వాడు సాఫ్ హైఫన్ 7E4 అని వాడతాం. అంటే గోల్డ్ కలర్ అనేది వస్తుంది. ఓకేనా? ఓకే. నేనేం చేశాను, హెక్స్ బోర్డ్ ఇది నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా అప్లై చేశాను. లేదు ఈ టైప్ ఆఫ్ కలర్ కావాలంటే మీ అందరికి చెప్పాను కదా, కలర్ పికర్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసేసి అక్కడ ఉన్న స్టైల్ని తెచ్చుకోండి. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికన్నా డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? ఓకేనా? ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ పెట్టెకి నేను అప్లై చేసుకున్న బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా ఉంది, లైన్ అంతా లేదనమాట. లైన్ అంతా లేకుండా ఓన్లీ ఆ పెట్టె బట్టికే కావాలి. ఆ పెట్టె బట్టికే కావాలి అంటే ఏం చేద్దాం, మన బ్యాక్గ్రౌండ్ ఏం చేద్దాం అంటే సైజింగ్ అనేది చేద్దాం. అలా సైజింగ్ అనేది చేయాలి అంటే ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళేసేసి హైట్ విడ్త్ ప్రాపర్టీస్ అప్లై చేద్దాం. హైట్ అనే ఒక ప్రాపర్టీ అప్లై చేసేసి వాల్యూ ప్లేస్లో నేను ఏం చేశానంటే 80 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఏమైందో చూద్దాం. అంటే 80 పిక్సెల్స్ యొక్క విడ్త్ లోపలికి అది వచ్చేసేసింది. ఓకే. తర్వాత నేను ఏం చేశానంటే విడ్త్ అనే ప్రాపర్టీ కూడా సెట్ చేస్తున్నాను. విడ్త్ అనే ఒక ప్రాపర్టీ కూడా సెట్ చేసేసి వాల్యూ ప్లేస్లో నేను ఏం చేశానంటే 80 పిక్సెల్స్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే నా దగ్గర ఉన్న పెట్టెకి చుట్టూరు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసింది. ఓకేనా? ఇలా చేయడంలో ఏం డౌట్ లేదు. అలా నేను కనుక చూస్తే పెట్టె అనేది ఎక్కడ ఉందంటే చుట్టూరు స్క్వేర్ షేప్ వచ్చేసింది. తర్వాత నా పెట్టె అనేది ఎక్కడ ఉండాలి, మధ్యలో ఉండాలి. ఆ పెట్టెని అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఎలా చేస్తారంటే మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్యాడింగ్ అంటే పైన అంతా స్పేస్ లేదు కాబట్టి ప్యాడింగ్ హైఫన్ టాప్
ప్యాడింగ్ హైఫన్ టాప్ అనే ప్రాపర్టీ వాడేసి నేనేం చేశానంటే టాప్లో నాకు స్పేస్ కావాలని నేనేం చేశానంటే 22 పిక్సెల్స్ అని పెట్టేశాను. అప్పుడు ఏమైందో చూడు, పిట్ అనేది ఏమైంది నా బ్యాక్గ్రౌండ్లో కిందకి జరగడం అనేది గమనించేసాను. ఓకేనా? ఓకే. అలా నేనేం చేస్తానంటే ఇప్పుడు నా ప్యాడింగ్లో కనుక చూస్తే ఏమైందో చూడు, పెట్టెకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఏమైందో చూడు, పెట్టెకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఏమైంది అతుక్కొని ఉంది. అందుకొని అక్కడ ఏం చేద్దాం అంటే సైజింగ్ అనేది చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ప్యాడింగ్ హైఫన్ లెఫ్ట్ సైజ్ అంతా కూడా అతుక్కొని ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ అనేది రావాలి కాబట్టి లోపల ప్యాడింగ్ హైఫన్ లెఫ్ట్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లో 22 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు చూస్తే ఏమైందో చూడు, పిట్ట మొత్తం కూడా ఏమైందంటే మధ్యలోకి రావడం అనేది గమనించేశాను. అలానే రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్ని కూడా అప్లై చేసేద్దాం. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అలానే ఇంకా ఇవి కూడా అప్లై చేద్దాం. ఏం చేస్తానంటే ప్యాడింగ్ హైఫన్ రైట్ సైడ్ కూడా మనకి సైజ్ కావాలి కాబట్టి రైట్ అని ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో ఏం చేస్తానంటే కొంచెం తక్కువ ఇద్దాం, 16 పిక్సెల్స్ అని ఇచ్చి చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే చూడు, రైట్ సైడ్ అనేది ఇంకొంచెం స్పేస్ వచ్చేసింది. అలానే కింద కూడా మనకు కొంచెం స్పేస్ కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేశానంటే ప్యాడింగ్ హైఫన్ బోటమ్ అని ఇచ్చేసాను. ఒకేసారి ప్యాడింగ్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తానుకో ఈ పెట్టెకాడ ఉన్న బ్యాక్గ్రౌండ్ మనం ఏం చేస్తామంటే అడ్జస్ట్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ ప్యాడింగ్లో ఉన్న ఆల్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ని అప్లై చేయడం ద్వారా మనం ఏమైందంటే మన యొక్క పెట్టెకి సైజింగ్ అనేది చేయవచ్చు అన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే సార్. ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న పిట్ అంతా కూడా ఎలా వచ్చిందంటే ఈ టైప్ ఆఫ్ స్టైలింగ్ అనేది అవుట్పుట్ అనేది వచ్చింది. ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదా? ఓకే సార్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ లోకి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంది, మన దగ్గర ఉన్న ట్విట్టర్ అనే పిట్ ఐకాన్ ఎలా ఉండాలి? రెక్టాంగులర్ షేప్ లో ఉంది మన దగ్గర ఉన్నది. కానీ మనకి ఎలా ఉండాలి అంతా కూడా ఏముండాలి, బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సర్కులర్ కార్నర్స్ తో ఉండేటట్లు ఉండాలన్నమాట. ఈ సర్కులర్ కార్నర్స్ తో రావాలి అంటే మనం ఏం చేయాలి? ఎవ్రీ HTML ఎలిమెంట్ ఈజ్ లుక్ లైక్ ఏ రెక్టాంగులర్ బాక్స్. దాన్ని కనుక కార్నర్స్ కనుక సర్కులర్ షేప్ లో కనుక మనం మార్చాలి అంటే ఏం చేస్తాం బోర్డర్ హైఫన్ రేడియస్ అనే ప్రాపర్టీని అచీవ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని స్టైలింగ్ అనేది చేయొచ్చు. అలా చేయాలి అంటే మనం దగ్గర ఉన్న పెట్టె దగ్గరికి వెళ్ళేసి CSS రూల్స్ లోకి వెళ్ళేసి మనం దీన్ని ఏం చేద్దాం అంటే అచీవ్ చేద్దాం. అలా అచీవ్ చేద్దాం అంటే నేనేం చేశానంటే బోర్డర్ హైఫన్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం చేశానంటే 10 పిక్సెల్స్ అని పెట్టాను. 10 పిక్సెల్స్ అని పెట్టంగా ఏమైంది చూడు, ఈ రెక్టాంగులర్ బ్యాక్గ్రౌండ్ ఏమైందంటే లైట్ గా కర్వ్ అనేది వచ్చేసేసింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే 20 చేసాను. 20 చేస్తే ఏమైందో చూద్దాం. 20 చేస్తే ఇంకొంచెం కర్వ్ వచ్చేసింది, కానీ నాకు కావాల్సిన లోగో రాలేదు. దీన్ని ఏం చేశానంటే ఇంకొంచెం సైజ్ పెంచాను, 30 చేశాను. అప్పుడు ఏమైందో చూడు, ఇంకొంచెం కర్వ్ వచ్చేసేసింది. నాకు ఇంకా ఎక్కువ కర్వ్ రావాలనుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను 40 చేశాను. అప్పుడు ఏమైందో చూడు, నాకు కావాల్సిన కర్వ్ అనేది వచ్చేసిందా, సర్కులర్ షేప్ లోకి వచ్చేసిందా, అంటే అవుట్పుట్ అనేది ఎలా వచ్చేసిందంటే నాకు ఇలా రావడం అనేది గమనించేసాను. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నా అంటే రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా ఇలానే కావాలి కాబట్టి నేనేం చేస్తాను అంటే ఒక ట్విట్టర్ అనే ఐకాన్ సెట్ చేస్తాను. అలానే మిగతా ఇన్స్టాగ్రామ్ అనే దాన్ని, ఫేస్బుక్ అనే దాన్ని, ఫేస్బుక్ కాదు అక్కడ లింక్డ్ఇన్ అనుకుంటా ఉంది, ఈ లింక్డ్ఇన్ అనే దాన్ని, ఆ ఫేస్బుక్ అనే దాన్ని, వీటన్నిటిని సెట్ చేయడం ఎలా అనేది ఒకసారి చూసేసేద్దాం. ఓకే. ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేదు కాబట్టి రిమైనింగ్ థింగ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దాం అంటే డెవలప్ చేసేద్దాం. ఓకే. అలా డెవలప్ చేయాలంటే ఒకదాన్ని డెవలప్ చేస్తే చాలు కదా, మనకి ప్రతి దాన్ని కూడా మనం ఏం చేస్తాం కాపీ చేసేసుకొని వెళ్ళేసేయచ్చు కదా. అందుకోసం నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న కంటెంట్ మొత్తాన్ని కాపీ చేసేసుకున్నాను. మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇక్కడికి వచ్చేసేసి నేనేం చేస్తున్నానంటే ఇదే ఎలిమెంట్ మళ్ళీ డెవలప్ చేయాలంటే వేస్ట్ కదా. అందుకోసం నేనేం చేస్తానంటే ఇదే కావాలి కదా అనుకొని 2 times ఏం చేసుకున్నా అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అంటే 3 పెట్టెలు వచ్చేసేసింది అనమాట. ప్రతి పెట్టెకి మధ్యలో స్పేస్ అనేది రావాలంటే మనం ఏం చేయాలి, ప్రతి పెట్ట కూడా ఏమైందో చూడు అతుక్కోవడం ఉందన్నమాట. సరే, అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకి ఆల్రెడీ ఫేస్బుక్ అనేది ట్విట్టర్ అయిపోయింది. తర్వాత ఏముండాలి, తర్వాత పెట్టేంటిది, తర్వాత ఏ ఎలిమెంట్ ఉండాలి, ఏ ఐకాన్ ఉండాలి,
తర్వాత ఏ ఐకాన్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్ ఉండాలి. అందుకని నేను వెళ్ళేసేసి ఫాంట్ awesome.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇన్స్టాగ్రామ్ అని కొట్టాను అనమాట. ఇన్స్టాగ్రామ్ అని క్లిక్ చేయగల ఏమైందంటే ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన పిక్ అనేది వచ్చేసింది. అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే అక్కడ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని HTMLకి సంబంధించిన మన HTMLలో కదా రాస్తుంది, ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. HTML, రియాక్ట్ అని, వ్యూ అని, SVG అని, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. మనం దాంట్లో మనకు కావాల్సిన లాంగ్వేజ్ ఏంది HTML కాబట్టి HTMLని సెలెక్ట్ చేసేసుకొని అక్కడ ఉన్న కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేయాలంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి మనం ఏం చేయాలి అంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి ఇక్కడ ఐ అనే ట్యాగ్తో ఉన్న లైన్ మొత్తాన్ని ఏం చేసామంటే రీప్లేస్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అక్కడ నాకేమైందంటే ఇన్స్టాగ్రామ్ లోగో అనేది చిన్నదిగా వచ్చింది. నాకు ఆ లోగో అంతా స్టైలింగ్ చేయాలంటే ఆల్రెడీ నేను స్టైల్ చేసేసాను కాబట్టి ఇక్కడికి వచ్చి ఐకాన్ అనే క్లాస్ నేను ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. లోపల ఐకాన్ అనేది వచ్చేసేసాను. ఇలా చేయడంలో ఏం డౌట్ లేదు. అలానే తర్వాత ఇంకొకటి ఏముండాలి, ఫేస్బుక్ అనేది ఉండాలి. ఫేస్బుక్ అనేది రావాలంటే మళ్ళీ ఏం చేశాను, font.awesome.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి నేను ఏం చేశాను అంటే దాంట్లో ఐకాన్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశాను అంటే నాకు ఫేస్బుక్ కావాలి కాబట్టి సెర్చ్లోకి వెళ్ళేసి ఫేస్బుక్ అనేసి ఎంటర్ చేశాను. అప్పుడు నాకు ఫేస్బుక్కి సంబంధించిన లోగోస్ అన్నీ వచ్చినాయి. దాంట్లో నాకు ఏ టైప్ ఆఫ్ ఫేస్బుక్ లోగో కావాలి అనేది ఒకసారి చూసుకుందాము. ఏ టైప్ ఆఫ్ లోగో కావాలి, 0 షేప్తో ఉన్నది అంటే ఫస్ట్ది కావాలి. ఆ ఫస్ట్ది కావాలంటే నేను ఏం చేశానంటే అక్కడ ఉన్న లోగోలో ఫస్ట్ దాన్ని క్లిక్ చేసుకోగానే దానికి సంబంధించిన HTML కోడ్ని కాపీ చేసేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి నేను ఏం చేశానంటే ఐకాన్ అనే అనే ట్యాగ్తో ఉన్న లైన్ మొత్తాన్ని రీప్లేస్ చేసేసి అక్కడ ప్లేస్ చేసేసి నేనేం చేశానంటే ఆ లోగో యొక్క స్టైలింగ్ అనేది ఐకాన్ స్టైలింగ్ చేయాలంటే ఏం చేశానంటే ఆల్రెడీ స్టైల్ చేసుకున్నాను కాబట్టి ఐకాన్ అనే క్లాస్ నేను చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైనాయి అంటే అన్ని ఎలిమెంట్స్ అనేవి నీట్గా వచ్చేసేసి ఇప్పుడు నాకేం కావాలి అనుకున్నా అంటే ప్రతి ఎలిమెంట్ ఇక్కడ చూడు ఎలా ఉందో, ప్రతి ఎలిమెంట్స్కి మధ్యలో ఏముంది, స్పేస్ అనేది ఉంది. బట్ నా దగ్గర ఉన్న ఎలిమెంట్స్లో ఏముందో చూడు, స్పేస్ అనేది రాలేదు, అన్ని కూడా అతుక్కొని ఉన్నాయి. అన్నిటి మధ్యలో స్పేసింగ్ అనేది రావాలంటే ఏం చేద్దాము, ఒక ప్రాపర్టీ వాడదాము. ఏం వాడదాం మనము, మార్జిన్. సరే తర్వాత చేద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ దాకా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే దెన్ నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ భాగం ఏంటిది అంటే వీటన్నిటిని కూడా మనం ఎలా సెట్ చేయాలి, మనము వీటన్నిటిని కూడా ఎలా సెట్ చేయాలో చూడు. ఒకదాని పక్కన ఒకటి రావాలి. ఇలా ఒకదాని పక్కన ఒకటి రావాలి అంటే మనందరం కూడా ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాం అనమాట. అలా రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి రావాలి అంటే మనం ఏం చేస్తాము, ఫ్లెక్స్ కంటైనర్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే వీటన్నిటిని కూడా ఏం చేయొచ్చు, స్టైలింగ్ అనేది చేయొచ్చు కదా. ఫ్లెక్స్ కంటైనర్ ద్వారా మనం ఏం చేయొచ్చు, స్టైలింగ్ అనేది చేయొచ్చు. కాబట్టి అలా చేయాలి అంటే ఏం చేద్దాం అనుకున్నామంటే ఇక్కడున్న ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఒక కంటైనర్లో పెడతాం. ఆ కంటైనర్లో పెట్టాలంటే నేనేం చేశానంటే వీటన్నిటిని కాపీ చేసేసుకున్నాను. ఇక్కడ నేనేం చేశానంటే ఒక కంటైనర్ అనేది క్రియేట్ చేశాను. div అనే ట్యాగ్తో ఒక కంటైనర్ని క్రియేట్ చేశాను. ఈ కంటైనర్ లోపల ఏం చేశానంటే ఇక్కడ ఉన్న ఇమేజెస్, లోగోస్ అన్నీ కూడా ఏం చేశానంటే తీసుకెళ్ళి ప్లేస్ చేశాను. వీటన్నిటిని స్పేసింగ్ అనేది నీట్గా చేసుకోవాలి కాబట్టి నేను ఏం చేశానంటే నీట్గా ఇలా చేసేసి ప్లేయర్ రన్ చేసి చూస్తాను. ఎలాంటి చేంజెస్ అనేవి రాలేదు. ఇప్పుడు నేనేం చేశానంటే ప్రతి ఎలిమెంట్ కూడా ఏం కావాలంటే నాకు ఎలా కావాలి, ప్రతి ఎలిమెంట్ కూడా ఒకదాని పక్కన ఒకటి రావాలి. అలా రావాలి అంటే ఏం చేయాలి, ఈ అన్ని ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి, మార్చాలన్నమాట. HTML ఎలిమెంట్స్ అన్నిటిని మనం మార్చాలి అంటే ఏం చేయాలంటే ఫ్లెక్స్ బాక్స్ అనే దాన్ని యూజ్ చేయాలి. అలా యూజ్ చేయాలంటే ఏం చేయాలి, ఏ ఎలిమెంట్స్ అయితే మార్చాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్స్ పైన ఉన్న కంటైనర్ని మనం ఏం చేయాలంటే ఫ్లెక్స్ కంటైనర్గా మార్చాలి. అలా ఫ్లెక్స్ కంటైనర్గా మార్చాలంటే ఏం చేయాలి, d-flex అని కనుక పెట్టామనుకో అవన్నీ ఏమవుతాయి అంటే ఫ్లెక్స్ కంటైనర్గా మారిపోయింది. అంటే ఇక్కడ ఉన్న కంటైనర్ ఏమైందంటే ఫ్లెక్స్ కంటైనర్ అయితే దీని లోపల ఉన్న ఈ ఎలిమెంట్స్ అన్నీ ఏమవుతాయి అంటే ఫ్లెక్స్ ఐటమ్స్ అయిపోతాయి అనమాట. ఈ ఐటమ్స్ అన్నీ ఏమవుతాయి అంటే ఫ్లెక్స్ ఐటమ్స్ అయిపోతాయి అనమాట. ఈ ఐటమ్స్ని మార్చాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఐటమ్స్కి పైన ఉన్న ఒక దాన్ని ఏం చేయాలంటే కంటైనర్గా మార్చాలి. ఏ కంటైనర్గా మార్చాలి, ఫ్లెక్స్ కంటైనర్గా మార్చాలి.
ఆ ఫ్లెక్స్ కంటైనర్ గా మారిస్తే లోపల ఉన్న ఎన్ని కూడా ఏమవుతాయి అంటే ఫ్లెక్స్ ఐటమ్స్ అవుతాయి. అవన్నీ కూడా ఎలా మారాలి అంటే అలా మార్చడం అనేది చేయవచ్చు అనమాట, అలా మార్చవచ్చు అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే అన్ని ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉండాలనుకుంటున్నాను నేను అన్ని ఎలిమెంట్స్ ఎలా ఉండాలనుకుంటున్నాను అన్ని ఎలిమెంట్స్ ఎలా ఉండాలనుకుంటున్నాను ఒకదాని పక్కన ఒకటి ఉండాలన్నమాట. హారిజాంటల్ గా ఒకదాని పక్కన ఒకటి ఉండాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక డైరెక్షన్ అనేది చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే ఏం చేయాలంటే ఫ్లెక్స్ హైఫన్ హారిజాంటల్ గా రప్పించాలి అంటే ఏం చేయాలంటే ఫ్లెక్స్ హైఫన్ రో అని కనుక మనం రాసేసామనుకో అప్పుడు అవన్నీ ఏమవుతాయి అంటే అవన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి రావడం అనేది గమనించవచ్చు అనమాట. అదే వర్టికల్ గా రావాలి అంటే ఏం చేస్తాము ఫ్లెక్స్ హైఫన్ కాలం అనేది పెట్టడం ద్వారా ఏం చేస్తామంటే వాటన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి రప్పియచ్చు అనమాట. అలానే ఈ ఎలిమెంట్స్ అన్ని ఎక్కడ ఉండాలి స్టార్టింగ్ లో ఉండాలా మధ్యలో ఉండాలా చివరి ఉండాలా ఎక్కడ ఉండాలి మధ్యలో ఉండాలి. కాబట్టి నేనేం చేశానంటే జస్టిఫై హైఫన్ కాంటెంట్ హైఫన్ సెంటర్ అని రాసేసాను అనమాట. సెంటర్ అని నేనేం చేసేసాను రాసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను అనమాట. అప్పుడు ఏమవుతాయి అంటే అవన్నీ సెంటర్లోకి రావడం గమనించవచ్చు అనమాట. బట్ అలానే ఇక్కడ కనుక చూస్తే ఏమైందో చూడు ఈ ఫాలోవర్స్ అనే దానికి ఇక్కడ ఉన్న మన యొక్క లోగోస్ కి మధ్యలో ఏం కావాలి స్పేసింగ్ అనేది కావాలన్నమాట. అలా స్పేసింగ్ అనేది కావాలంటే మనం ఏం చేస్తాము మార్జిన్ హైఫన్ 5 లైన్ కి స్పేస్ రావాలి కాబట్టి ఎంటీ అంటే మార్జిన్ హైఫన్ టాప్ హైఫన్ 3 అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూడు ఆ పైన ఉన్న కంటెంట్స్ కి దానికి ఆ ఫాలోవర్స్ అనే దానికి మన యొక్క లోగోస్ మధ్యలో ఏమైందో చూడు స్పేస్ అనేది వచ్చేసేసింది అనమాట. ఇంకా ఎక్కువ స్పేస్ కావాలనుకున్నాను అప్పుడు ఏం చేశానంటే 5 అని పెట్టాను. ఆ 5 అని పెట్టడం ద్వారా ఏమైందో చూడు చాలా స్పేస్ వచ్చింది. అలా చూస్తే చండాలంగా ఉంది కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 5 తీసేసి 4 పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఏమైంది కొంచెం అందంగా నీట్గా ఉందన్నమాట. ఓకేనా ఓకే సార్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న లోగోకి పక్క లోగోకి మధ్యలో కూడా నాకేం కావాలి స్పేస్ అనేది రావాలి. అలా స్పేస్ అనేది రావాలంటే ఏం చేస్తాము ప్రతి కంటెంట్ కూడా ఇక్కడ ఉన్న ట్విట్టర్ కి ఇన్స్టాగ్రామ్ కి మధ్యలో స్పేస్ రావాలి. స్పేస్ రావాలంటే ఏం చేద్దాము మార్జిన్ హైఫన్ రైట్ అనే ప్రాపర్టీ ఇవ్వాలన్నమాట. రైట్ అంటే రైట్ సైడ్ లో స్పేస్ వస్తుంది అనమాట. అలా రావాలి అంటే రైట్ అనే ప్రాపర్టీ ఇవ్వాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇచ్చాను. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి మార్జిన్ హైఫన్ రైట్ RIGHT రైట్ అని రాసేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం చేస్తానంటే వాల్యూ ప్లేస్ లో ఒక 20 పిక్సెల్స్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ప్లే అరౌండ్ చేసి చూడడం కానీ చూడు ప్రతి దాని మధ్యలో కూడా నాకు స్పేసింగ్ అనేది వచ్చేసేసిన. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది మన యొక్క అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసింది. ఇలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉంది లేదు కదా. ఓకేనా ఇంకా నెక్స్ట్ కంటెంట్ అనేది ఏంటో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటిది అంటే మన దగ్గర ఉన్న నావ్ బార్ అనే సెక్షన్ చూడు. ఈ నావ్ బార్ అంటే మనం ఇప్పుడు దాకా ఏం చేస్తాము ఫాలోవర్స్ అనే సెక్షన్ ని క్రియేట్ చేసాము. అలానే ప్రతి సెక్షన్ కూడా క్రియేట్ చేసాం కదా. ఇంకొకటి సెక్షన్ మిగిలిపోయింది అనమాట. ఫోటర్ అనే సెక్షన్ మిగిలిపోయింది. ఆ ఫోటర్ అనే సెక్షన్ కూడా మనం ఏం చేద్దామంటే కంప్లీట్ చేయడం అనేది చేసేసేద్దాం. అది చేయాలి అంటే నేను సో అది చేయాలి అంటే ఎలా అనేది నేను దాని యొక్క పీపీటీ మర్చిపోయాను అనమాట, వేరే దాంట్లో ఉంది. సో ఆ పీపీటీ కూడా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసాము ఫుడ్ మంచ్ అనే రెస్టారెంట్ మొత్తాన్ని డెవలప్ చేస్తాం. ఆ ఫుడ్ మంచ్ అనే రెస్టారెంట్ కి సంబంధించిన దాంట్లో ఏం చేసాము నావిగేషన్ బార్ అనేది ఒక సెట్ చేసాం కదా. ఆ నావిగేషన్ బార్ లోకి వెళ్ళేసేసి వై చూజర్స్ అనే ఇన్సైడ్ లో కనుక చూస్తే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. వై చూజర్స్ అనే సెక్షన్ ని క్లిక్ చేయగానే మన కంటెంట్ ఎక్కడికి వెళ్ళాలంటే వై చూజర్స్ అనే పార్ట్ అనేది ఓపెన్ అవ్వాలి. తర్వాత ఎక్స్ప్లోర్ మెనూ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే ఎక్స్ప్లోర్ మెనూకి సంబంధించిన కంటెంట్ అంతా ఓపెన్ అవ్వాలి. డెలివరీ అండ్ పేమెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే మన కంటెంట్ ఏమవ్వాలి మన వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి డెలివరీ అండ్ పేమెంట్ అనే సెక్షన్ మాత్రమే చూపించాలన్నమాట. ఫాలోవర్స్ అనేది క్లిక్ చేయగానే జస్ట్ మనం వెళ్ళేసి ఫాలోవర్స్ అనే కంటెంట్ మాత్రమే మనకు కనపడేటట్లు చూపించాలన్నమాట. అలా సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తాము అనేది ఒకసారి నేర్చుకుందాం. అలా సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే 2 స్టెప్స్ అనేవి మనం ఫాలో అవ్వాలన్నమాట. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న మనం డెవలప్ చేసిన వెబ్సైట్ లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కంటెంట్ కి కూడా ఏం చేయాలంటే స్పెసిఫిక్ గా ఐడెంటిఫై చేయడానికి ఏం చేయాలంటే ఒక ఐడి అనే యాట్రిబ్యూట్ ని అప్లై చేసేసి దానికి ఒక ఐడి కనుక ఇచ్చేసామనుకో అప్పుడు ఫలానా HTML ఎలిమెంట్ అంతా కూడా ఫలాంది అనేది కంప్యూటర్కి ఈజీగా అర్థమైంది కదా. అలా అప్లై చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే రెండో స్టెప్ లో ఈ ఐడి యాట్రిబ్యూట్ మనం ఐడి యాట్రిబ్యూట్ ఒక ఐడి వాల్యూ ఇచ్చాం కదా. ఆ ఐడి వాల్యూ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేయాలంటే నావిగేషన్ బార్ కి సంబంధించిన
నావిగేషన్ బార్కి సంబంధించిన కోడ్ ఉందా, దాంట్లో మనం ఏ కంటెంట్ కార్డ్ అయితే ఐడి ఇచ్చామో ఆ కంటెంట్ యొక్క కాడ ఉన్న వాల్యూ మొత్తాన్ని తీసుకెళ్ళి హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ అప్లై చేసేసి దాంట్లో మనం ఏం చేయాలంటే హ్యాష్ అనే సింబల్ పెట్టేసేసి ఐడి వాల్యూని కనుక ఇచ్చేసామనుకో మనకి ఏమైందంటే ప్రతి కంటెంట్ కూడా ఏమైంది అంటే అక్కడికి ఏమైందంటే హైపర్ లింక్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట, నావిగేట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయాలి అంటే కొంచెం ఈ రోజు పార్ట్లో నేనేం చేస్తానంటే ఆ కోడ్ అంతా కూడా కాపీ చేసుకోవడం మర్చిపోయాను అనమాట. ఆ కోడ్ అంతా నేను ఏం చేస్తానంటే టుమారో సెషన్లో ఏం చేస్తానంటే దీన్ని కంప్లీట్ చేసేస్తాను. దీంతో మన సెక్షన్ అనేది మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ దాకా చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. ఓకే, ఎవరికి డౌట్ లేదు కదా. మండే ఆన్వర్డ్స్ నుండి మనం ఏం చేస్తున్నామంటే MySQL అనేది నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. అందరూ కూడా ఏం చేస్తారంటే ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అనమాట. అది అడ్వాన్స్డ్ లెవెల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేస్తేనే మనకి MySQL అనేది వస్తుంది అనమాట. MySQL ఎప్పుడైతే మనం బాగా స్ట్రాంగ్గా నేర్చుకుంటామో ఆటోమేటిక్గా మనందరికీ కూడా ఏమైందంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేది చాలా ఈజీగా అనేది వచ్చేస్తుంది అనమాట. అదే కనుక మీరు కనుక మర్చిపోయారంటే మనకి వీటిని రీక్యాప్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. ఓకేనా? అందుకని అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.